అత్త కూతురు ఆ విషయంలో అడ్వాంటేజ్ తీసుకుంది. సారీ బావా అంటూ అందరి ముందు నన్ను బుక్ చేసేసింది. నేను తనను ఎంత అసహించుకున్నా అది మాత్రం నన్ను బాగానే ఇష్టపడింది. అయితే నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా ఆట పట్టించేది లేదా ఏడిపించేది. హలో అక్క, బయలుదేరాను, రైల్వే స్టేషన్లో ఉన్నాను. లక్కీగా రైల్ రైట్ టైంకే వచ్చింది. మన ఊరికి కూడా కరెక్ట్ టైంకే వస్తుంది అనుకుంటున్నాను. ఉదయం కోడి కూసే సమయంలోపే మన ఊరిలో అడుగు పెడతాను అంటూ ఫోన్ పెట్టేసి రైలు ఎక్కేశాడు అర్జున్. ఆ తరువాత ఉదయాన్నే అమ్మ ఫోన్ చేసి ఇలా చెప్పింది. ఏరా అర్జున్, నీకు గీతకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఓకే కదా అని అడిగింది. అంతే, నాకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. నేను పుట్టి పెరిగి పెద్దయినప్పటి వరకు నాకు ఈ లోకంలో నచ్చని పేరు ఏదైనా ఉంది అంటే అది గీత. గీత అంటే ఎవరు అనుకుంటున్నారా? తను స్వయాన నా మరదలు. మా నాన్నకి ఒకరు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. నా చిన్నతనంలో మేమంతా ఒకే ఇంటిలోనే కలిసి ఉండేవాళ్ళం. మా చిన్నాన్నకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. నేనేమో మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క సుపుత్రుణ్ణి. అదొక్కటే కాదండోయ్, నేను మా ఇంట్లో అందరికన్నా చిన్నవాడిని. అందువల్ల అందరికీ నేనంటే చాలా ఇష్టం. నేను ఏ పని చేసినా అందరూ ఇష్టపడతారు. నేను మా ఇంటికి హీరో అని ఫీల్ అయ్యేవాడిని. అయితే సరిగ్గా అదే సమయంలో రాక్షసి నా మరదలు పుట్టింది. అది పుట్టిన వెంటనే నాకు నిద్ర లేకుండా చేసింది. అది పుట్టిన నాటి నుండి అందరూ నన్ను కమెడియన్ చేశారు. ప్రతిరోజు మా నాన్న దగ్గర పడుకునేవాడిని. మా నాన్న చెప్పే కథలు వినడానికి ఎంతో ఇష్టపడేవాడిని. కానీ గీత వచ్చి నా గీతనే కాదు, నా ప్లేస్ను కూడా మార్చేసింది. మా నాన్న దగ్గర పడుకునేందుకు అది కూడా పోటీ పడేది. నేను చిన్నతనంలోనే ఆ ప్లేస్ కోసం ఏడిస్తే ఇంట్లో వాళ్ళందరూ నాకే సర్ది చెప్పేవారు. తను చిన్నది అని, తను నీకంటే చిన్నది కదా అని అమ్మా నాన్న అందరూ నన్నే బుజ్జగించేవారు. చేసేదేమీ లేక నేను సర్దుకుపోయేవాడిని. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు తన బ్యాగ్ కూడా నాతోనే మోయించేది ఆ దొంగ మొహంది. ఆ బ్యాగ్లోనే బోలెడు పుస్తకాలు ఉండేవి. అవి మొయ్యలేక చచ్చేవాడిని. నేను తనను ఎంత అసహ్యించుకున్నా అది మాత్రం నన్ను బాగానే ఇష్టపడింది. అయితే నన్ను ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఆట పట్టించేది లేదా ఏడిపించేది. ఇలా నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో నాకు లవ్ లెటర్ ఇచ్చింది. అప్పుడే మావయ్య ఎంట్రీ. సరిగ్గా తను ఎప్పుడైతే లవ్ లెటర్ ఇచ్చిందో అప్పుడే మావయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఈ వయసులో ఏంట్రా ఇది అని మావయ్య నన్ను నిలదీశాడు. నేను కాదు, ఇచ్చింది నీ కూతురే ఈ లెటర్ ఇచ్చింది అని చెప్పేలోపే ఆ దొంగ మొహంది ప్లేట్ ఫిరాయించింది. నాన్న, నాకు బావనే లవ్ లెటర్ ఇచ్చాడు, ప్రతిరోజు ప్రేమ గీమ అని ఏడిపిస్తున్నాడు అని మావయ్యతో చెప్పేసింది. అంతే, ఆ సమయంలో నా పరిస్థితి కాస్త ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. అంతే, ఆ సంఘటన తర్వాత నన్ను హాస్టల్లో చేర్పించారు. నేను ఊరు వదిలి హాస్టల్కి వెళ్ళే సమయంలో సారీ బావా, కేవలం నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పింది. అయితే నాకు మాత్రం చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నా మరదలు దెయ్యం పీడ ఇహ ఉండదు అని ఎంతో సంతోషపడిపోయాను. ఆ తరువాత తనను ఒక్కసారి కూడా చూడలేదు. దాంతో తనతో పెళ్ళి అంటే ఊహించుకోవడమే కష్టంగా అనిపించింది. అంతలోనే రైలు వచ్చింది. అలా ఊహించుకుంటూ ఉండగానే రైలు వచ్చింది. వెళ్ళి రైలు డోరు దగ్గర నిలబడ్డాను. రైలు మెల్లగా నడుస్తుంది, అచ్చం సినిమాలోలా. అలానే సరిగ్గా ఆ సమయంలోనే అందమైన అమ్మాయి పరిగెట్టుకుంటూ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది. తనను చూసి అచ్చం నయనతారలా అనిపించింది.
హడావిడిగా వచ్చి హెల్ప్ చేయమని అడిగింది. తన బ్యాగ్ తీసుకొని నా చేతిలో పెట్టి తనతో చేయి కలిపాను. తనను జాగ్రత్తగా రైలెక్కించాను. తను ఎక్కడికి వెళ్ళాలి, తను ఏమి చేస్తుంది అనే వివరాలన్నీ అడిగాను. నా వివరాలు కూడా తనకు చెప్పాను. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాను. వెంటనే తను లేదు అని సమాధానం ఇచ్చేసరికి నా ఆనందానికి ఆవధులు లేకుండా పోయాయి. పెళ్ళి ప్రపోజల్ పెట్టా. నా మరదలిపైన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. మీరు ఓకే అంటే ఇప్పుడే మా తల్లిదండ్రులతో మీ వాళ్ళతోనూ మాట్లాడతాను అని చెప్పాను. ఆ రోజు నేను నక్కతోక తొక్కినట్లున్నాను. ఆ అమ్మాయి కూడా వెంటనే ఓకే చెప్పేసింది. ఆ ఆనందంలో ఫస్ట్ టైం నా మరదలికి చిలక్కిద్దామనుకున్నాను. నాలో నేనే తెగ సంతోషపడిపోయాను. తనని తీసుకుని మా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాను. నేను మీరు చెప్పిన పెళ్ళి చేసుకోను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఆవేశంగా చెప్పాను. వాళ్ళంతా ఎవరొద్దన్నారు, మాకు కావాల్సింది కూడా అదే కదా అన్నారు. మరి గీత సంగతి ఏంటి అని అడిగాను. అప్పుడు వారు ఇచ్చిన సమాధానంతో నాకు దిమ్మ తిరిగిపోయింది. నువ్వు పెళ్లి చేసుకుంటానన్నది గీతనేరా అన్నారు మా నాన్న. మళ్ళీ సారీ బావా, మరోసారి నా మరదలు నాకు షాక్ ఇచ్చింది. సారీ బావా, నిన్ను ఆట పట్టిద్దామని అలా చేశాను అని చెప్పింది. అప్పుడే నాకు తత్వం బోధపడింది. నేను తీసుకున్న గోతిలో నేనే పడ్డానని. మీరు గీసిన గీతను నేనెప్పుడూ దాటలేనని మనసులో తిట్టుకున్నాను. తర్వాత స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో.